గత సార్వత్రిక ఎన్నికల్లో అపూర్వ విజయంతో పొంగిపోతున్న కూటమి పార్టీ లీడర్లు గ్రౌండ్ లెవెల్లో అత్యుత్సాహంతో రెచ్చిపోతున్నారా? పార్టీ పెద్దల మాటలను తమకు నచ్చిన విధంగా అన్వయించుకుంటున్నారా? పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నా డోంట్ కేర్ అంటున్నారా? జనంలో పలుచునైపోతామని స్వయాన సొంత పార్టీ వారే వద్దు అంటున్నా వినిపించుకోవటం లేదా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పరిస్థితి చూస్తూ ఉంటే అవును అనే అనిపిస్తోంది. తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం ఎలా ఉందో ఈ స్టోరీలో చూద్దాం. గత ఎన్నికల్లో అధికారం వచ్చిన నాటి నుండి టీడీపీ నాయకుల ఆశలకు హద్దుల్లేకుండా పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికారం అండ ఉందనే ధీమాతో బలం లేకున్నా మున్సిపాలిటీలను కైవశం చేసుకునే పనిలో పడ్డారు. వైసీపీ పార్టీ లోకల్ లీడర్లకు టీడీపీ కండువాలు కప్పి దొడ్డిదారిన మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 మున్సిపాలిటీలపై సైకిల్ పార్టీ నేతల కన్నుపడింది. అయితే ఇంత చేసేది కేవలం ఏడాది కోసమే. అదేదో ఏడాది తర్వాత దర్జాగా గెలిచి సాధించుకోవచ్చు కదా అని సొంత పార్టీ క్యాడరే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదట. మరోవైపు టీడీపీ వైఖరిపై ప్రజల నుండి కూడా నెగటివ్ టాకే వినిపిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సైకిల్ పార్టీ నేతల జోష్ నెక్స్ట్ లెవెల్కు చేరుకుంటోంది. తిరుగులేని పవర్ చేతిలో ఉండటంతో ప్రతిదానిలో పెత్తనం తమదే ఉండాలని అంటున్నారట. తాజాగా పచ్చ పార్టీ నేతల చూపు మున్సిపాలిటీలపై పడింది. ఏం చేసైనా మున్సిపల్ పీఠాలు దక్కించుకోవాలని డిసైడ్ చేసుకున్నారట. అందుకు అనుగుణంగా తెర వెనక యంత్రాంగం నడిపిస్తున్నారు. అధికార ఆశ చూపి ఫ్యాన్ పార్టీ కౌన్సిలర్లకు గాలం వేస్తున్నారు. తమకు మద్దతు ఇస్తే కాంట్రాక్టర్లు ఇప్పిస్తామంటూ ప్రలోభ పెడుతున్నారు. నిజానికి గత మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి మినహా ఎక్కడా టీడీపీ విజయం సాధించలేదు. కనీసం 50 మంది కార్పొరేటర్లు ఉంటే పట్టుమని 10 కూడా గెలవలేకపోయింది టీడీపీ. అయితే ఇప్పుడు సీన్ మారింది. అధికారం టీడీపీ చేతికి వచ్చింది. దీంతో పవర్ పాలిటిక్స్ కు తెరలేపారు పచ్చపాటి నేతలు. ఓడిన చోటే జెండా ఎగరవేస్తామని ధీమా ఒలకబోస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని మార్కాపురం మున్సిపాలిటీను దక్కించుకునే పనిలో పడ్డారు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కందుల. ఇక్కడ మొత్తం 35 వార్డులుండగా 4 ఏళ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 5 వార్డుల్లో మాత్రమే టీడీపీ కౌన్సిలర్లు గెలిచారు. మిగిలిన 30 వార్డుల్లో వైసీపీ వారే విజయం సాధించారు. మెజారిటీ వైసీపీకు దక్కడంతో వైసీపీ కౌన్సిలర్ బాలమురళీకృష్ణ చైర్మన్ అయ్యారు. అయితే గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సైకిల్ పార్టీ నేతల చూపు చైర్మన్ పీఠం వైపు పడింది. చైర్మన్ సీటు కావాలంటే మరో 13 మంది కౌన్సిలర్ల మద్దతు కావాలి. దీంతో వైసీపీ నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు పచ్చజెండా ఊపారు. భారీ సభ ఏర్పాటు చేసి జిల్లాకు చెందిన 2 మంత్రుల సమక్షంలో 9 మంది వైసీపీ కౌన్సిలర్లకు పచ్చజెండువా కప్పారు. తాజాగా మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే కందుల సమక్షంలో మరో 3 ఫ్యాన్ పార్టీ కౌన్సిలర్లు సైకిల్ ఎక్కారు. తాజా చేరికలతో టీడీపీకి మద్దతు ఇచ్చే కౌన్సిలర్ల సంఖ్య 17కు చేరింది. ప్రస్తుతమున్న చట్టం ప్రకారం 4 ఏళ్లు పూర్తయిన తర్వాత అవిశ్వాసం పెట్టే వీలుంటుంది. వచ్చే మార్చి నెలతో 4 ఏళ్లు పూర్తి కానుంది. ఈలోపే మరో వైసీపీ కౌన్సిలర్ను పార్టీలోకి తీసుకుని చైర్మన్ పీఠం సొంతం చేసుకోవాలనేదే టీడీపీ ప్లాన్. మరోవైపు చైర్మన్ సీటు కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ అంశం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తలనొప్పిగా మారినట్టు టాక్ జరుగుతోంది. కేవలం ఏడాది పాలన కోసం ఇంత చేయడం అవసరమా అని సొంత పార్టీ నేతల నుండే వ్యతిరేకత వస్తోందట. వైసీపీ నాయకుల రాకతో టీడీపీలో కొత్త వర్గ పోరుకు తెరలేచింది. పార్టీ కోసం మొదటి నుండి కష్టపడితే చివరకు పార్టీ మారిన జంపింగ్ జలానీలకు విలువనిస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని టీడీపీ పాతకాపులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలర్ల ఫిరాయింపుపై ఎమ్మెల్యేకు ఎదురు చెప్పలేకపోతున్న టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు తమలో తామే నలిగిపోతున్నారని టాక్ వినబడుతోంది. ఒంగోలు కార్పొరేషన్ ఇప్పటికే టీడీపీ వశమైంది. నగర మేయర్ గంగాడ సుజాతతో పాటు డిప్యూటీ మేయర్, పలువురు కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతేడాది ఆగస్టులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వీరికి పచ్చజెండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 50 డివిజన్లున్నాయి. వాటిలో 42 చోట్ల వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. మిగిలిన 8లో 6 చోట్ల టీడీపీ, 1 చోట జనసేన, 1 చోట ఇండిపెండెంట్ గెలిచారు. అయితే
అయితే గత మున్సిపల్ ఎన్నికల్లో కనీసం 10 డివిజన్లు గెలవని టీడీపీ ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏకంగా మేయర్నే తన వైపు తిప్పుకుంది. పైకి నగర అభివృద్ధి కోసమే పార్టీ మారామని మేయర్ సుజాత చెబుతున్నప్పటికీ దీని వెనక పెద్ద పొలిటికల్ గేమ్ జరిగిందని అప్పట్లో టాక్ పెద్ద ఎత్తున వినిపించింది. మేయర్ టీడీపీలో చేరితే అవిశ్వాసం లేకుండా 5 ఏళ్ల పాటు సుజాతనే కంటిన్యూ చేస్తామని సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చినట్లు సంకేతాలిస్తున్నారు. పదవి పోతుందనే భయంతోనే సుజాత కూడా పార్టీ మారినట్లు అప్పట్లో పొలిటికల్ వర్గాల్లో బాగా చర్చ నడిచింది. ఇప్పుడు తాజాగా చీరాలలో కూడా అవిశ్వాసం అంశం తెరపైకి వచ్చినట్లు టాక్. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ గా ఉన్న జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాసం పెట్టేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే కొండయ్య వ్యూహాలు పన్నుతున్నారట. ఇక్కడ మున్సిపల్ పరిధిలో 33 వార్డులున్నాయి. వీటిలో 22 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్లు గెలుపొందగా 10 చోట్ల మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక టీడీపీ ఒక్కచోట మాత్రమే గెలిచింది. అయితే మారిన పరిస్థితుల్లో భాగంగా వైసీపీ కౌన్సిలర్లు 8 మంది, ఇండిపెండెంట్లు 5 మంది ఇప్పటికే టీడీపీ కండువా వేసుకున్నారు. దీంతో ప్రస్తుతం సైకిల్ పార్టీ బలం 14కు చేరింది. మరో 3 మద్దతు ఉంటే అవిశ్వాసానికి అంతా రెడీ అయినట్టే. అయితే వైసీపీకి చెందిన మిగిలిన కౌన్సిలర్లు పార్టీ మారే అవకాశం పెద్దగా కనిపించట్లేదు. మార్చి వరకు టైం ఉండడంతో ఈలోపు ఇండిపెండెంట్లను తన వైపు తిప్పుకునేందుకు ఎమ్మెల్యే పావులు కదుపుతున్నట్లు టాక్ జరుగుతోంది. ఏం చేసైనా సరే చీరాల మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగరవేయాలనేది ఎమ్మెల్యే కొండయ్య టార్గెట్గా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పార్టీ ఫిరాయించడంపై స్థానికంగా పెద్ద ఎత్తున నెగటివ్ టాక్ వినిపిస్తోంది. కేవలం ఏడాది పెత్తనం కోసం ఎమ్మెల్యేలు అవలంబిస్తున్న వైఖరిపై సొంత క్యాడర్లో రచ్చ జరుగుతోందట. కుదిరితే ప్రలోభాలు, కుదరకపోతే బెదిరింపులకు దిగుతున్నారనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు కేవలం ఏడాది పదవీకాలం కోసం ఇంత చేయాలా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కౌన్సిలర్ల ఫిరాయింపు అంశం టీడీపీకి జనాల్లో భారీ డ్యామేజీగా మారే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.